ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ తీరుపై స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే సెక్రటరీ బాత్రూంలో దాక్కున్నాడు అన్నారు. దీంతో జాయింట్ సెక్రటరీకి ఇద్దామంటే తాను స్పందించలేదు అన్నారు. దానం పార్టీ మారడంతో అతనిపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ డిమాండ్ చేశారు. ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు. సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు. బాత్రూంలో దాచుకొని తాళం పెట్టుకొని బయటకు వస్తలేడు. ఏదైనా సెక్రటరీ అంటే సెక్రటరీ బాత్రూంలో ఉన్నాడని మాకు కూడా తెలుసు. అడిగి పోయి ఉన్న తర్వాత సెక్రటరీ లేడని చెప్తున్నాడు. ఆడ ఆగి 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 ఏం చేసినాం, అక్కడి నుంచి మన జాయింట్ సెక్రటరీ ఉపేందర్ గారి దగ్గరికి పైకి పోయినాం. పోయి పెటిషన్ తీసుకోండి, మీ అందరూ స్పీకర్ ఆఫీస్ కిందనే పనిచేస్తారు కదా, సెక్రటరీగా తను సెక్రటరీ అవైలబుల్ బాత్రూంలో దాచుకున్నాడు నేను లేను అని చెప్తున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? జాయింట్ సెక్రటరీకే ఇవ్వాలి కదా. జాయింట్ సెక్రటరీ గారికి పోతే ఒక్కసారి మీరు చూడండి, మీ ద్వారా వీడియో వినిపిస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ అయిండు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోతే స్పీకర్ లేడు. సెక్రటరీ గారు అసెంబ్లీలో వండుకుంటూ పోయి బాత్రూంలో దాచుకున్నాడు. బాత్రూంలో దాచుకొని